అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పోలీస్ అధికారులపై ఇల్లీగల్ రిలేషన్ ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా ఫిర్యాదులు వస్తే మాత్రం సహించేది లేదన్నారు. ఎస్పీ ద్వారా విచారణ జరిపించి ఆరోపణలు వచ్చిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక పోలీస్ శాఖకు మచ్చ తీసుకొచ్చే పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందన్నారు సిపి సజ్జనార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువగా కేసులు వస్తా ఉన్నాయి సార్, వారి పట్ల ఎట్లాంటి దర్యాప్తు చేస్తుంది? సో ఆల్రెడీ ఎక్కడెక్కడ మా దృష్టికి వచ్చింది, మనము తెలిసింది, మనం కూడా మన ఎస్బీ ద్వారా కావచ్చు, మన ఆఫీసర్స్ ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్, మహిళలు ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ పైన మనం చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. చాలా మందిని కూడా మనము సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వచ్చే రోజు కూడా ఎవరైనా ఆఫీసర్స్ ఇలాంటి చర్యనికి పాల్పడితే చాలా కఠినంగా వ్యవస్థారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి దర్యాప్తు ఎట్లా సాగుతుంది? బాగానే జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువగా కేసులు వస్తా ఉన్నాయి సార్, వారి పట్ల ఎట్లాంటి దర్యాప్తు చేస్తుంది? సో ఆల్రెడీ ఎక్కడెక్కడ మా దృష్టికి వచ్చింది, మనము తెలిసింది, మనం కూడా మన ఎస్బీ ద్వారా కావచ్చు, మన ఆఫీసర్స్ ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్, మహిళలు ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ పైన మనం చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. చాలా మందిని కూడా మనము సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వచ్చే రోజు కూడా ఎవరైనా ఆఫీసర్స్ ఇలాంటి చర్యనికి పాల్పడితే చాలా కఠినంగా వ్యవస్థారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి దర్యాప్తు ఎట్లా సాగుతుంది? బాగానే జరుగుతుంది. ఇదే విషయంపై అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. ఎస్ రవితేజ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వల్లే ఉన్నత హోదాలో ఉన్నటువంటి అధికారులు స్టేషన్ ఎస్హెచ్ఓల పైన ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ కి సంబంధించి సొంత డిపార్ట్మెంట్ నుంచి కొంతమందిపై ఆరోపణ రాగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చినటువంటి ఆరోపణల పైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పోలీస్ శాఖ గానీ హైదరాబాద్ పోలీస్ శాఖ గానీ ఎలాంటి మచ్చ తెచ్చేటువంటి ప్రయత్నం చేసినా ఆ అధికారుల పైన చర్యలు తీసుకుంటామంటూ మాత్రం జీ తెలుగుతో ఎక్స్క్లూజివ్ గా హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు. ఈ రోజు ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి శిఖర పూజకు వచ్చినటువంటి కమిషనర్ అక్కడ జీ తెలుగు అడిగినటువంటి క్వశ్చన్స్ కి సమాధానం ఇస్తూ ఎంతటి వ్యక్తులైనా సరే, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఆరోపణలు వచ్చినటువంటి వెంటనే వారికి బాధితులకు న్యాయం చేసే విధంగా నిందితులపై ఈ కేసులు నమోదయ్యి ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తుల పైన కఠినంగా చర్యలు తీసుకుంటాము. డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు సక్రమంగా డ్యూటీ చేయాలే తప్ప డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మహిళలను వేధించినా లేదా ప్రైవేట్ వ్యక్తులను వేధించినా అది హైదరాబాద్ పోలీసుల దృష్టికి వచ్చినటువంటి వెంటనే ఎస్బీతో ఎంక్వైరీ చేయించి ఆ ఎంక్వైరీలో నిజంగానే పోలీసు అధికారులు వేధింపులను సాగిస్తా ఉన్నారు, లైంగిక దాడులకు పాల్పడతా ఉన్నారు, వీడియోలని ఫోటోలని డబ్బుల స్క్రీన్ షాట్లని అడ్డు పెట్టుకొని ఎవరైతే మహిళల్ని వేధిస్తా ఉన్నారో అది ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులైనా సరే వారిపై చర్యలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. హైదరాబాద్ పోలీసులు సక్రమంగా డ్యూటీ చేయాలి. అనవసరమైనటువంటి విషయాల్లో పోలీస్ డ్రెస్ ని గానీ పోలీస్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు అంటూ కూడా హైదరాబాద్ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇచ్చినాగే ఈ రోజు ఇంటర్వ్యూలో కనబడింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి శ్రీనివాసులు రెడ్డి, అంతకుముందు మలక్పేట్ ఎస్హెచ్ఓ గా పనిచేసినటువంటి నరసింహ, ఆ తర్వాత ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి, దోమల్గూడలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ, నిన్న తాజాగా పాత బస్తీలో ఒక ఎస్ఐ, ఒక మహిళా కానిస్టేబుల్, కేవలం వారం వ్యవధిలోనే వీరందరి పైన లైంగిక వేధింపుల కేసులు, హరాస్మెంట్ కేసులు, సొంత డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మహిళలను వేధించడము, ఇటు మలక్పేట్ కి చెందినటువంటి ఎస్హెచ్ఓ గతంలో బేగం బజార్ లో పనిచేసినటువంటి ఒక మహిళా కానిస్టేబుల్ ని వేధించడము, నిన్న పాత బస్తీలో ఒక ఎస్ఐ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడము, జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓ గా ఉన్నటువంటి శ్రీనివాసులు రెడ్డి ఏకంగా ఒక మహిళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి కొన్ని రోజుల పాటు ఒకే చోట కలుస్తుండి ఆ మహిళ దగ్గర నుంచి కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేసి ఆమె ప్రైవేట్ వీడియోలని అడ్డు పెట్టుకొని దాని ద్వారా చాలా రోజులుగా బెదిరించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా వరుసగా ఈ వారంలో వచ్చినటువంటి ఫిర్యాదు అన్నింటిలో పైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందన డిపార్ట్మెంట్ లో ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల పైన ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి ఫిర్యాదులంటే తప్పనిసరిగా కఠిన చర్యలు వారిపైన తీసుకుంటాము. ఎస్బీఐతో ఎంక్వైరీ చేపించి ఆ ఎంక్వైరీలో నిజాలు బయటకు వచ్చి నిజంగానే ఆ పోలీస్ అధికారి వేధింపులకు పాల్పడ్డట్టు తేలిదైతే ఖచ్చితంగా శాఖపరమైనటువంటి చర్యలు ఉంటాయి. ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో కూడా దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతా ఉంది.
ఒక ట్రైనీ ఐపీఎస్ అయినా సరే బాధితురాలు నేరుగా హైదరాబాద్ పోలీసులోని అషాపూర్ పిఎస్ లో ఒక ఫిర్యాదు చేసింది కాబట్టి డిపార్ట్మెంట్ అధికారి అయినా సరే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉన్నత హోదాలో అయినా సరే చట్టానికి అందరూ సమానమే కాబట్టి చట్టం దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని తాజాగా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించి చెంచల్గూడ జైలుకి పంపించడం జరిగింది. ఇక ముందు పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు కింది స్థాయి సిబ్బంది ఈ ఇల్లీగల్ అఫైర్స్ ని ఎంకరేజ్ చేయకుండా వాటి జోలికి వెళ్లకుండా సక్రమంగా డ్యూటీ నిర్వహించాలంటూ ఎవరైనా తప్పుడు మార్గంలో పోయి డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే సహించేలేదు, ఊరుకునేలేదు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్లోనే సరే వారిపైన చర్యలు తప్పవు అంటూ మాత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరిస్తున్నటువంటి స్టేట్మెంట్ జీ తెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కనబడతా ఉంది. దీన్ని బట్టి చూస్తా ఉంటే కమిషనర్ హైదరాబాద్ పోలీస్ గా కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరిపై ఆరోపణలు వచ్చినా, ఎవరు హింసించే ప్రయత్నం చేసినా, అది డిపార్ట్మెంట్ అంతర్గత వ్యవహారాలైనా, బయటి వ్యక్తులతో ఇల్లీగల్ రిలేషన్స్ అయినా, లేదా బెదిరింపులు, ఎక్స్టార్షన్స్, ఫోటోలు, వీడియోలు వీటిని అడ్డం పెట్టుకుని ఎవరు నాటకాలు చేసినా వాళ్ళ తాట తీస్తామన్నట్టుగానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు డ్యూటీ మాత్రమే చేయాలి, ఇతర ఏ అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకుని ఆరోపణలు వచ్చినా వారందరిపై కూడా ఎంక్వైరీ చేసి త్వరలో చర్యలు తీసుకుంటాము, ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదంటూ మాత్రం కమిషనర్ హెచ్చరిస్తా ఉన్నాడు. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.